కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణునికి ఏం చెప్పాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయమని. డైలాగ్ ఈ సినిమా అనుకుంటున్నారు. ఇలానే మన అయ్యగారు అఖిల్ అక్కినేని గారి కొత్త సినిమా ఉంది. ఇప్పుడే ట్రైలర్ చూశాను. కత్తిలాగా ఉంది, అసలు మామూలుగా లేదు. అంటే ఇంతకుముందు అన్న చేసిన సినిమాల్లో కొంచెం యాక్టింగ్ అలా ఎలా ఉందనుకోవచ్చు, కానీ ఈ ట్రైలర్లో మాత్రం యాక్టింగ్ చింపేశాడు. ఐ హోప్, నేను అనుకోవటం, నా ఉద్దేశం ఏంటంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం ఒక రేంజ్ ఆయనకి ఉన్నదాన్ని ఒక రేంజ్లో ఎలా ఉంచిందో, అలాగే ఇప్పుడు దాకా అయ్య గారికి ఆల్మోస్ట్ యావరేజ్ హిట్ ఏమన్నా పని అనుకోవచ్చు. పని తర్వాత సంగతి. ఈ సినిమాతో మాత్రం ఒక రేంజ్లోకి వెళ్తాడు. సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిద్దని నా ఒపీనియన్ కాదు, పక్కా. అసలు అంతే. అసలు ఆ ఫేస్లో ఉన్న ఇంటెన్సిటీ, యాక్టింగ్ అసలు మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సా అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేదు. అసలు ఆ పేరు చాలా బాగుంది. బీజిఎం, ట్రైలర్లో బీజిఎం తమనన్న కొట్టాడు, అస్సలు మామూలుగా లేదు. స్టార్టింగ్ వాళ్ళ నాన్న కింగ్ నాగార్జున గారితో ట్రైలర్ స్టార్ట్ అవటం, వాయిస్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్ వర్షన్ కానీ అన్న ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. డైలాగ్ చెప్పడం అంటే ఇంతకుముందు నా సినిమాల్లో ఏదో కొద్దిగా అన్కన్వీనియన్స్గా చెప్తున్నట్టు అలా అనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆ డైలాగ్ చెప్తున్నా కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ బిహేవియర్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది అఖిల్ గారిది. అసలు ఈసారి అయ్య గారు గట్టి కొట్టబోతున్నారు, రాసి పెట్టుకోండి.